పారిశ్రామిక విధాన తీర్మానం 1956 ఐపీఆర్ 1956 పారిశ్రామిక విధాన తీర్మానం ఆర్థిక వ్యవస్థ యొక్క కమాండింగ్ ఎత్తులను నియంత్రించే రాష్ట్ర లక్ష్యంతో ఆమోదించబడింది. ఈ తీర్మానం రెండవ పంచవర్ష ప్రణాళికకు ప్రాతిపదికగా ఏర్పడింది. ఈ ప్రణాళిక సమాజం యొక్క సోషలిస్ట్ నమూనాకు పునాదిని నిర్మించడానికి ప్రయత్నించింది. ఈ తీర్మానం పరిశ్రమలను 3 వర్గాలుగా వర్గీకరించింది. మొదటి కేటగిరీలో ప్రత్యేకంగా రాష్ట్ర యాజమాన్యంలోని పరిశ్రమలు ఉన్నాయి. రెండవ వర్గం పరిశ్రమలను కలిగి ఉంది. దీనిలో ప్రైవేట్ రంగం రాష్ట్ర రంగం యొక్క ప్రయత్నాలకు అనుబంధంగా ఉంటుంది. కొత్త యూనిట్లను ప్రారంభించే పూర్తి బాధ్యత రాష్ట్రం తీసుకుంటుంది. మూడవ వర్గంలో ప్రైవేట్ రంగంలో ఉండాల్సిన మిగిలిన పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమల వర్గం ప్రైవేట్ రంగానికి వదిలివేయబడినప్పటికీ లైసెన్సుల వ్యవస్థ ద్వారా ఈ రంగాన్ని రాష్ట్ర నియంత్రణలో ఉంచారు. ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందితే తప్ప కొత్త పరిశ్రమలకు అనుమతి లేదు. ఈ విధానం వెనుకబడిన ప్రాంతాలలో పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఉపయోగించబడింది. ఇది సమతుల్య ప్రాంతీయ వృద్ధిని లక్ష్యంగా చేసుకుంది. ఈ విధానం యొక్క ఉద్దేశ్యం ప్రాంతీయ సమానత్వాన్ని ప్రోత్సహించడం.